ఎన్నికలంటేనే ఎత్తులపై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు. కానీ పెద్దపల్లి జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం రాజకీయం రసవత్తరంగా అయితే మారింది. అక్కడ ప్రత్యర్థులు వారెవరో కాదు, ఒకే ఇంటికి చెందిన అత్త కోడళ్లు. సర్పంచ్ గిరి కోసం అత్తపై కోడలు పోటీకి సయ్యడంతో అక్కడ పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఆ ఎన్నికల చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జీడీ నగర్ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అయితే హాట్ టాపిక్ గా అయితే మారాయి. ఇక్కడ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఒకే కుటుంబానికి చెందిన అత్తా కోడళ్లు బరిలో దిగారు. మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో నామినేషన్ వేయించగా ఇక నర్సమ్మ పెద్ద కోడలు అంటే సమ్మయ్య వదిన సూర రమాదేవి కూడా నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ వేడిని రాజేసింది. మీ ఇద్దరికి ఇంత నమ్మిలిస్తా తప్పకుండా చేయండి. మాకు అందరికీ అందుబాటులో ఉంటుంది. పొద్దున్న లేస్తే ఇప్పుడు ఏ పెద్ద పని అయినా నీతోనైతే హాస్పిటల్ అయినా పోలీస్ స్టేషన్ తప్పకుండా ఉందని చెప్పాను మనల్ని. అంటే అమ్మ ద్వారా మనం సర్పంచ్ చేస్తాం. జీడీ నగర్ ఒకప్పుడు కన్నల గ్రామ పంచాయతీలో అంతర్భాగంగా ఉండేది. అప్పుడు ఎస్సీ రిజిస్ట్రేషన్ ఉండడంతో సూర సమ్మయ్య తన భార్య సునీతను సర్పంచ్ గా గెలిపించుకున్నారు. ఆ తర్వాత జీడీ నగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడడంతో 2018 ఎన్నికల్లో స్వయంగా సూర సమ్మయ్య సర్పంచ్ గా పగ్గాలు చేపట్టారు. ఇక ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో తన తల్లి నర్సమ్మను బరిలోకి దింపి అధికారాన్ని నిలబెట్టుకోవాలని సమ్మయ్య భావించారు. కానీ ఊహించని విధంగా సొంత వదినే పోటీకి రావడంతో ఇంటా బయట ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఒకే ఇంటి నుంచి అత్తా కోడళ్లు నామినేషన్లు వేయడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నదైతే ఉత్కంఠంగా మారింది. ఇద్దరూ తమకు ప్రజల మద్దతు ఉందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కుటుంబ పోరులో విజయం అత్తను వరిస్తుందా లేక కోడలు పైచేయి సాధిస్తుందా అన్నది తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనని ప్రజలు అంటున్నారు. జీడీనగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా ప్రజలందరూ ఈసారి నాకు కానీ మా భార్య కానీ అవకాశం రాకపోవడం వల్ల మా అమ్మని సూర నరసమ్మని సర్పంచ్గా పెట్టాలి. ఈ ఊరికి అనేక రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినావు. రేపు ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఉంది, ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది ఉంది, సంక్షేమ పథకాలు చేసేది ఉంది కనుక అన్నా నీతోనే అవుతుంది. పొద్దున్న లేస్తే ఒక వార్డు మెంబర్ లాగా నువ్వు ఊళ్ళెదిరినావు, పనిచేసినావు, చావైనా బతుకైనా వచ్చినావు అని చెప్పని మా ప్రజలందరూ మా అమ్మని మా ఇంటికి పిలిపించుకొని టోటల్ అన్ని కులాలు వచ్చి ఇంకో 3 అభ్యర్థులు పోటీ చేస్తామనంటే వాళ్ళంతా డ్రాప్ అయి అమ్మని ఇలా సర్పంచ్గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఉమ్మడి కన్నాల సర్పంచ్గా మా భార్య, జీడీనగర్ సర్పంచ్గా నేను చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరూ సంక్షేమ పథకాలు రావాలంటే సమ్మనే రావాలని చెప్పని అనుకొని మా అమ్మని ఇలా నిర్ణయించడం జరిగింది. ఒక బాధాకరం ఏంటంటే మా కుటుంబంలోనే మా అన్నగారి భార్యని ఆమెని చిన్న పిల్లలున్నారు, ఆమెకు తెలియకుండా ఆమెని సర్పంచ్గా ఈ ప్రాంతానికి పెట్టాలని చెప్పని మాకు పోటీ పెట్టడం జరిగింది. ఏమైనా మా ప్రజలకు పొద్దున్న లేస్తే సమ్మాన్ అందుబాటులో ఉంటాడు. ఎక్కడ ఆపద పడ్డా హైదరాబాద్ లెవెల్లో, కరీంనగర్ లెవెల్ ఎక్కడ ఏ ఆఫీసులో పనున్నా పనిచేస్తారనే నమ్మకంతో మా అమ్మకు అవకాశం ఇచ్చినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఊరి అభివృద్ధి కోసం ఈసారి ఓటేయాలని, అభివృద్ధికే మరొకసారి పట్టం కట్టాలని. సెంటిమెంట్ అనేది వాళ్ళు ఉంటే రేపు పోతుంది. సెంటిమెంట్ ఒక కుటుంబానికి సంబంధించింది, అభివృద్ధి అనేది మన ఊరికి సంబంధించింది కనుక మరొకసారి అవకాశం ఇవ్వండి. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈ ఊరిని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే అవకాశం. నేను ఇక్కడ జీడీ నగర్ కు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ ఎన్నుకొని నన్ను అమ్మని ఉంచాలి, మీకు ఎవరికి అవకాశం రాలేదు, అమ్మని ఉంచాలని అందరు ఎన్నుకొని సర్పంచ్ గా పోటీ చేయాలి, అమ్మ ఉండాలని పెట్టింది సార్. మాకు మా ఇంట్లో మాకే పోటీ పెట్టిందని
అందరు ప్రజలందరూ ఎవరు ఉండాలి, నా కొడుకు ఎవరికి అవకాశం రాలేదు, అమ్మని పెడదామని అందరు కోరుకున్నారు సార్. కోరుకుంటే నన్ను నిలబెట్టింది సార్. ఇక మా ఇంట్లో మా ఇంట్లో పోటీ చేసి ఇట్లా సపోర్ట్గా చేసి పెట్టింది సార్. నా కొడుకు అండదండగా ఉండి అందరికి రాత్రి పగలనక సారు అందరికి పనులు చేసి చచ్చిన కాడికి బతికిన కాడికి అందరికి ముందు అందరు దాచిండు, గరీబులు అందరికి చూసిండు సార్. అందరికి మేలు చేసిండు కాబట్టి మా మెజార్టీతో గెలిపియాలి సార్ అని కోరుకుంటున్నా సార్. జీడీనగర్ గ్రామ పంచాయతీ బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది, అందుకోసం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆయన 2017లో అకాల మరణం చెందిండు. 2001 నుండి రాజకీయ ప్రస్థానం చేసింది నా భర్త గారు. ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఆయన ప్రజల మధ్యలో నుండే ప్రజల సేవ కోసమే తప్పించిండు. అందుకోసం మేము ఇప్పటికీ 4 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా ఏ రోజు వెనుకడు వేయలేదు. ప్రజల సేవ కోసమే ఎదురు చూసిండు. అందుకోసం ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కనుక నాకు ప్రజలందరూ నన్ను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు చేసిన వాళ్ళకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి నాకు అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ నాకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను మీ అందరికీ.